సో టీఎస్ దో స్పెషల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే బెటర్ కాలేజ్లో వస్తుంది అనేది వీడియోలో చెప్తాను. సో ఎవరైతే కాలేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఒకటే ట్రిక్ గుర్తుంచుకోండి. అదేంటి అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైతే కాలేజ్ వచ్చాయో అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజెస్లో వచ్చాయో అవి మీకు నచ్చలేదు. సో ఆ కాలేజ్లో ఒక్క గ్రూప్ కూడా మీరు మెన్షన్ చేయొద్దు, ఆ కాలేజ్ అసలు పెట్టకూడదు. అండ్ లో కాలేజెస్ మీకు అయితే ఏవైతే నచ్చవో అవి అసలు పెట్టొద్దు. మీకు ఏదైతే కాలేజ్ రియల్గా ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజ్ మాత్రమే పెట్టమంటున్నాను కదా అనేసి ఎలా పడితే అలా పెట్టొద్దు. మీ పర్సంటేజ్కి తగ్గట్టే పెట్టేసుకోండి. మీరు ఉమెన్ అయి ఉండి మీ ఇంటర్మీడియట్లో అబౌవ్ 90% ఉంటే సో పక్కగా ఫస్ట్ ఆప్షన్ కోటి ఉమెన్స్ కాలేజ్ చూస్ చేసుకోండి. అండ్ మీకు ఇప్పుడు కేటగిరీ వైజ్ చెప్తాను ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ కేటగిరీ చూద్దాం. సో ఈ బీసీ స్టూడెంట్స్లో ఎవరికైతే అబౌవ్ 90% వచ్చిందో ఇన్ ఇంటర్మీడియట్ సో వాళ్ళు డెఫినెట్గా కోటి ఉమెన్స్ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ అది పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇఫ్ నిజాం కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా అది సెకండ్ ఆప్షన్ అలా ఇచ్చి పెట్టేసుకోండి. అండ్ నేను ఇది ఓన్లీ 90 అబోవ్ అండ్ 92% వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, దట్ టు బీసీ కేటగిరీ ఓన్లీ. ఎందుకు అంటే ఆ స్టూడెంట్స్కి మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. సో వాట్ అబౌట్ బిలో 90% స్టూడెంట్స్ అంటే సో ఆబ్వియస్గా మీరు కూడా ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ టాప్ కాలేజెస్ ఇవ్వండి. దట్ టు మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆప్షన్స్ కూడా ఇవ్వండి. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉందో ఆ కాలేజెస్ మాత్రం పెట్టండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆప్షన్స్. ఎందుకు అంటే ఓన్లీ 1 or 2 ఆప్షన్స్ ఇస్తే మీకు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి సో పక్కాగా ఒక 4-5 ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఓసీ కేటగిరీ చూద్దాము. సో ఈ స్టూడెంట్స్ కూడా ఆబ్వియస్గా అబోవ్ 90% ఉన్న వాళ్ళు కోటి ఉమెన్స్ కాలేజ్ నిజాం కాలేజ్ ఇవ్వండి ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్. బట్ షూర్గా ఎవరికైతే 92 అబోవ్ 93 అబోవ్% ఉంటుందో ఇంటర్మీడియట్లో వాళ్ళకి మాత్రమే వస్తుంది కన్ఫర్మ్గా ఓసీ కేటగిరీ వాళ్ళకి. సో బిలో పర్సంటేజ్ ఉన్న వాళ్ళు కూడా పెట్టండి, బిలో 93-90% వాళ్ళు కోటి ఉమెన్స్ నిజాం కాలేజ్. బట్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉండదు. సో బిలో 93-92% ఉన్న వాళ్ళు ఓన్లీ కోటి ఉమెన్స్ నిజాం కాలేజ్ లాంటి టాప్ కాలేజెస్ కాకుండా రిమైనింగ్ కాలేజెస్ మీకు అయితే ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ కాలేజెస్ కూడా పెట్టేసుకోండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆప్షన్స్లో. సో నౌ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ చూద్దాము. సో ఈ స్టూడెంట్స్ అబోవ్ 85% అబోవ్ 80% వాళ్ళు కూడా కోటి ఉమెన్స్ నిజాం కాలేజ్ ఆబ్వియస్గా ఇవ్వండి ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్లో. సో మ్యాథ్స్ ఈ ఫేస్లో అబోవ్ 85 ఆర్ అబోవ్ 87% వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి. బట్ బిలో 85% ఉన్న వాళ్ళు పక్కాగా ఆ కాలేజెస్తో పాటు ఇంకా రిమైనింగ్ కాలేజెస్ కూడా పెట్టేసుకోండి ఏవైతే కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయో. వీడియోలో ఎక్కడైనా అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూసి క్లారిటీగా చెక్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా పెడితే మీకు పక్కా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అంటిల్ దెన్ బై బాయ్.